హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు నా స్టైల్‌లో పుదీనా చట్నీ చూపిస్తున్నాను. కచ్చి టమాటా, పుదీనా, కొత్తిమీర, పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి, 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొంచెం మెంతులు అంతే. కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేను గుప్పెడంత కొత్తిమీర, గుప్పెడంత పుదీనా తీసుకున్నాను. ఎందుకంటే మా ఇంట్లో కొంచెం ఎక్కువది పుదీనా ఫ్లేవర్ తినరు, అందుకని కొంచెం కొంచెం తీసుకున్నా. మీరు కావలిస్తే ఎక్కువ కూడా తీసుకోండి. జీలకర్ర అవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చి కొబ్బరి వేస్తున్నాను. పచ్చి కొబ్బరి కూడా గుప్పెడంతే ఉంది. అది కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం పచ్చిగా పోయి కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా మంచిగా ఫ్రై కావాలి, బబుల్స్ వచ్చేంత వరకు. తర్వాత ఫ్రై అయిన తర్వాత పక్కన తీసి పెట్టుకోవాలి ప్లేట్లో. తర్వాత ఇంకొంచెం ఆయిల్ వేసి దాంట్లో టొమాటోస్ వేసుకోవాలి. పచ్చి టొమాటోస్ ఇవి కూడా మంచిగా ఫ్రై కావాలి, వాటర్ మొత్తం పోయేంత వరకు. తర్వాత వెల్లుల్లి వేసుకున్నాను నేను. కొంచెం పెద్దవి ఉండే కాబట్టి కట్ చేసుకొని వేసుకున్నాను నేను. దాంట్లో 5 తీసుకున్నాను నేను ఉల్లిపాయలు. నా దగ్గర తర్వాత పుదీనా, కొత్తిమీర వేసేసుకున్నాను. టమాటాల మొత్తం వాటర్ పోయిన తర్వాత ఇది కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి, పచ్చివాసన పోయేంత వరకు. ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది ఈ స్టైల్లో. చూసారు కదా, పాత్ర మొత్తం పోయింది. తర్వాత దీన్ని చల్లారనిచ్చుకోవాలి. తర్వాత జీలకర్ర అవన్నీ ఉంటాయి కదా, అవి ఫస్ట్ మిక్సీ పట్టేసుకున్నాను. పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి అవన్నీ వేసి తర్వాత టొమాటోస్ వేసా. తర్వాత నా దగ్గర అది ఏమంటారు, చింతపండు విడిగా లేదు, ఇప్పుడు కొత్తగా వస్తుంది కదా, అందుకే దాంది పులుసు తీసి వేసా. బీజాలు ఉంటాయి కదా, అందుకని పులుసుతో సహా వేసా. తగినంత సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టేసుకోవడం అంతే. రెడీ చట్నీ. చాలా బాగా కుదిరిందండి. మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి. లైక్ చేసి